వెల్కమ్ టు డాప్ ఫర్ డూ. సో ఇవాళ వీడియోలో నేను ఏన్షియంట్ నేపియర్స్ బోన్ క్యాల్కులేటింగ్ డివైస్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికోసం ఒక కార్డ్బోర్డ్ యూస్ చేసి ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నాను. అన్నీ ఈక్వల్గా మెజర్ చేసి ఇట్లాంటి 10 పీసెస్ కట్ చేసుకోవాలి. థిక్గా ఉంటాయని ఒకదాని మీద ఒకటి పెట్టి డబుల్గా నేను గ్లూ చేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం మనకి థిక్కర్ వస్తుంది. దీనికి నా దగ్గర బ్రౌన్ షీట్ ఉంటే అదే పెట్టి నేను మొత్తం నీట్గా కవర్ చేసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ కలర్ఫుల్ పేపర్ ఉన్నా అది కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. నీట్ ఫినిష్ కోసం ఇట్లా ఎడ్జెస్ అవన్నీ కూడా నీట్గా నేను కంప్లీట్ చేశాను అన్నమాట. సో సేమ్ మెజర్మెంట్ వచ్చేటట్టు 10 పీసెస్ చేసుకొని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి ఫ్రేమ్ కావాలి. దానికి కూడా నేను ఒక పెద్ద కార్డ్బోర్డ్ కట్ చేసుకొని జస్ట్ సైడ్స్ ఏమో సన్నగా పైన కింద బ్రాడ్గా పెట్టుకొని దీనిని కూడా నీట్గా బ్రౌన్ షీట్తో క్లియర్గా అంటించుకున్నాను అనమాట, ఫ్రంట్ పక్కన వచ్చేటట్టు. ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఏదైతే 4 సైడ్స్ ఉందో అది మాత్రమే స్టిక్ చేసుకోవాలి, మధ్యలోవి కాకుండా అనమాట. సో ఇలా స్టిక్ చేసుకున్నాక ఒక సైడ్ మనం ఇండెక్స్ చేసుకుంటాము. ఇట్లా 1 to 0 బ్లాక్స్ వేసుకొని కొంచెం డెప్త్ కోసం నేను క్రయాన్తో కలర్స్ ఇస్తున్నాను బ్లాక్ పెన్ యూజ్ చేశాక. మీరు కలర్ఫుల్గా కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా 1 to 0 చేసుకొని దాని మెజర్మెంట్స్తోనే ఏవైతే ఈ స్టిక్స్ వీటిల్ని యాక్చువల్లీ బోన్స్ అంటారనమాట. పాతకాలంలో బోన్తో తయారు చేశారని వాటిని నేను కొంచెం కలర్ఫుల్గా వేరియేషన్ చూపిస్తున్నాను. ఇప్పుడు 1 to 0 పెట్టుకుంటాం ఇవి కూడా అన్నమాట. సో మధ్యలో వచ్చేసి కొంచెం డయాగ్నల్గా చేసుకొని 1 టేబుల్ 2 టేబుల్ అవన్నీ రాసుకోవాలన్నమాట. సో 1 టేబుల్ ఏమి ఉండదు కాబట్టి ఇటు పక్క అంతా 0 పెట్టి ఆపోజిట్ సైడ్లో నంబరింగ్ ఇచ్చేసుకోవాలి. 2 టేబుల్ అయితే ఎక్కడైతే డయాగ్నల్గా ఉందో 2 నంబర్స్ని ఇట్లా డివైడ్ చేసేసుకొని రాసేయాలన్నమాట. సో అలాగే మొత్తం 1 to 9 కంప్లీట్ చేసి లాస్ట్కి 0 పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా నేను మొత్తం రాసేసుకున్నాను అనమాట నీట్గా. పైన నేపియర్స్ బోన్ అని హెడ్డింగ్ కూడా ఇచ్చేసాను. సో ఇవి ఎట్లా ఉపయోగించాలో నేను చూపిస్తాను ఒక క్యాల్కులేషన్ చేసేసి. సో ఏవైతే సమ్ ఉందో ఆ నంబర్ ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్ 6తో చేస్తున్నాం కాబట్టి ఆ నంబర్స్ ఏదైతే డయాగ్నల్గా ఉందో అవి యాడ్ చేసుకుంటాము, సింగిల్గా ఉండేవి పెట్టేసుకుంటాం. అలాగే 235 into 6 కూడా ఫస్ట్ 0, ఇది 8 + 3 అవుతుంది కదా, అట్లాగే అనమాట. సేమ్ చేసేసుకుంటే క్యాల్కులేషన్స్ మనకి ఫాస్ట్గా అవుతుంది. ఇది స్కూల్ ప్రాజెక్ట్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. నా ఈ ఐడియా మీకు నచ్చుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.